నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎప్పుడో నుంచి చేయాలనుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నానండి. మ్యాంగో లోపల మనం ఐస్ క్రీమ్ అనేది పెట్టి చేస్తాము, బాగుంటుంది. దానికోసం మనం పండిన మ్యాంగో తీసుకోవాలి. అలాగని బాగా మెత్తగా ఉండకూడదు, పండి గట్టిగానే ఉంటుంది కదా, అటువంటి మ్యాంగో తీసుకొని పైన కట్ చేసి మనం సీడ్ని రిమూవ్ చేయాలి. సీడ్ని రిమూవ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించిందండి, ఫస్ట్ టైం కదా నేను చేయడం. అందువల్ల ఎప్పుడో నుంచి చేయాలనుకున్నాను అనమాట ఈ ఐస్ క్రీమ్ అనేది. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు కుదిరింది. ఈ ఈ విధంగా మనం సీన్ రిమూవ్ చేయాలండి. పట్టకరతో పట్టుకొని లాగితే కానీ నాకు రాలేదు. ఈ విధంగా సీడ్ రిమూవ్ చేసిన తర్వాత మనం దీంట్లోకి ఐస్ క్రీమ్ ఫిల్లింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఐస్ క్రీమ్ లోపల ఫిల్లింగ్ని రెడీ చేసుకుందామండి. దానికోసం మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాంట్లోకి కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. దీని అంతా బాగా మిక్స్ చేయాలండి. కాస్త నొరగగా వచ్చేంతవరకు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఈ మ్యాంగో లోపల పోట్ చేసుకుని ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఒక 6 to 7 hours పాటు పెట్టుకుంటే సరిపోతుంది. నేను నైట్ అంతా పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో. తర్వాత రోజు నేను ఐస్ క్రీమ్ వేడి తీసి దాన్ని పీల్ చేసుకుని మనం స్లైసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. మన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే కుల్ఫీ మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. బాగుందండి టేస్ట్ కూడా. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.